నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. సింగరేణి ఎన్నికల్లో కూడా కేసీఆర్కి, అప్పటి మాజీ సీఎం కేసీఆర్కు ఘోర పరాభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై అలాగే కేసీఆర్పై ఎంత అసహనంతో ఉన్నారో సింగరేణి ఎన్నికలు అంటే గుర్తింపు సంఘం ఎన్నికలు అద్దం పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. సింగరేణి ఏరియాలో 11 ఏరియాల్లో పీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. అక్కడ సిపిఐకి అనుబంధంగా ఉన్న ఏఐటియుసి అలాగే కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ రెండు పోటీ చేశాయి. అయితే ఐఎన్టీయూసీ 6 చోట్ల గెలిచింది. సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియుసి 5 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఏరియాలు ఏంటంటే కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, భూపాలపల్లి, RD3 కార్పొరేషన్లలో పడిన ఓట్లు చాలా తక్కువే. ఇదే సమయంలో ఏఐటియుసికి బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, RD1, RD2 ఏరియాల్లో పోలైన ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 6 చోట్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఏఐటియుసి 6 చోట్ల గెలిచినప్పటికీ అక్కడ ఓట్లు తక్కువగా ఉన్నాయి. సిపిఐ అనుబంధ సంఘం ఏఐటియుసి గెలిచింది 5 చోట్లే అయినా అక్కడ ఓట్లు ఎక్కువగా ఉండడంతో యాజమాన్యం ఏం చేసిందంటే 5 చోట్ల గెలిచినప్పటికీ ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి వీళ్లకు గుర్తింపు సంఘంగా అది ఇక్కడ మేనేజ్మెంట్ గుర్తించింది. అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఆ ఎన్నికల్లో తాము ఎలాగూ ఓడిపోతున్నాం కాబట్టి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవద్దు కాబట్టి సిపిఐ అనుబంధ సంఘం గెలిచినా పర్వాలేదని వాళ్లకు మద్దతు పలకడం కూడా అక్కడ ఆ ఎన్నికల్లో చాలా చోట్ల జరిగింది. అలాగే వాళ్ళకి ఎక్కువ ఓట్లు రావడంతో ఆ పార్టీ అంటే సిపిఐ అనుబంధ సంఘం ఏఐటియుసి ఎన్నికల్లో సింగరేణి ఎన్నికల్లో గెలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఒక లాజిక్ బీఆర్ఎస్ పార్టీ అదే తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం మిస్ అయింది ఏంటంటే అక్కడ సిపిఐకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంది. వాళ్ళిద్దరు కలిసి కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే ఒక ఎమ్మెల్యే కూడా సిపిఐకి సంబంధించి గెలిచారు. అంటే ఆ లాజిక్ని మిస్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ ఏమో సిపిఐకి మద్దతు పలికిందనే టాక్ అయితే అక్కడ నడుస్తుంది. అంటే టోటల్గా చూసినట్లయితే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందా అంటే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో స్పష్టంగా తేలిపోయింది. అదే ట్రెండ్ కొనసాగుతుంది. అయితే ఇదే కంటిన్యూ అయితే రేపు రాబోయే ఎన్నికల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని బీఆర్ఎస్ పార్టీ అలాగే కేసీఆర్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు అలాగే ఒక విధమైన టెన్షన్ వాళ్ళలో నెలకొన్నట్టు తెలంగాణలో అయితే డిస్కస్ అవుతుంది.